ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేభిలాషులకి, అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, ఈ షార్ట్ వీడియోలో గరుడ పురాణంలో చెప్పిన ఒక 5 విషయాలు మీకు తెలియజేస్తాను. ఈ 5 విషయాలు పాటించిన వారికి ఎప్పుడు విజయం వారి వెంటే ఉంటుంది. మొట్టమొదటి, శత్రువుల విషయంలో ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. శత్రువు మిమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటాడు. శత్రువు విషయంలో అలర్ట్గా ఉండండి. అంటే శత్రువు అని తెలిసిందంటే వాడితో మీరు జాగ్రత్తగా ఉండాలి. వాడితో సహవాసం చేయడం కూడా మంచిది కాదు. రెండవది, విద్య. మీరు ఎవరైనా సరే ప్రతిరోజు కూడా కొత్త విషయం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. చదివిన దాన్ని, అంటే పురాణాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, చదువుకున్న సబ్జెక్టు కూడా మననం చేస్తూ ఉండాలి. మూడవది, వేసుకునే బట్టలు. మనకి ఉతికిన బట్టనే వేసుకుంటూ ఉండాలి. విడిచిన బట్టను వేసుకోవడం వల్ల దరిద్రం వస్తుంది. దానివల్ల నష్టపోతారు, లక్ష్మి కలిసి రాదు. నాలుగవది, ప్రతిరోజు కూడా మీరు ఒక 4 తులసి ఆకులనైనా సరే ఆహారంగా తీసుకుంటూ ఉండండి. ఒక 4 కాకపోయినా ఒకటైనా తీసుకోండి. ఐదవది, దైవదోషణ. ఏ మతం వారైనా దైవదోషం చేస్తే నరకానికి పోతారు. ఈ 5 విషయాలు పాటించండి, ఖచ్చితంగా విన్ అవుతారు.